బీజేపీకి సంబంధించి మెయిన్ వచ్చేసి ఎస్ఐఆర్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏదైతే మధ్యతరగతి వాళ్ళు దిగువ మధ్యతరగతి వాళ్ళ ఓట్ల చోరీ అనేది ఎక్కువ జరుగుతున్నట్టుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మేడం అసలు బీజేపీ చేసేవన్నీ దొంగ పనులేనండి. ఇప్పుడు మనం 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ అయితే రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు, తల కొట్టుకొని మొత్తుకుంటున్నారు ఇదంతా ఓట్ చోరీ అని. వాళ్ళది ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రం మీద చాలా, అంటే ఈరోజు ఎలక్షన్ అయితే 5 ఇయర్స్కి రేపటి నుంచి ఈరోజు ఎలక్షన్ అయితే రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. అంత అంటే ఒక ఉగ్రవాదులు ఎలాగ పనిచేస్తారో దానికంటే దారుణంగా ఆర్ఎస్ఎస్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా వీళ్ళు ముందుకెళ్ళి ఈ ఓట్ చోరీ ఇప్పుడు ఏంటి 5 రాష్ట్రాలు అయిపోయింది కదా, ఇప్పుడు మన రాష్ట్రం ఎందుకంటే సౌత్ వాళ్ళకి అంత ఈజీగా దొరకదు, అందుకని వాళ్ళు మొదలు పెట్టేస్తారు. ఆల్రెడీ ఇది 2 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చింది ఇంక 2.5 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకో 2.5 ఏళ్ళు పోతే ఎంపీ ఓట్లు వస్తాయి. మళ్ళీ వాళ్ళదేంటి అని అంటే నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ బీజేపీ గవర్నమెంట్లోకి రావాలి అని అది కలలు. ఎందుకు అని అంటే మా అధిష్టానం కానీ మా పిసిసి అధ్యక్షుడు కానీ సార్ రవి గారు కానీ చాలా పగడబందీగా ప్లాన్ చేసి మమ్మల్ని అందరినీ ఒక సైనికులాగా తయారు చేసి మమ్మల్ని మీరు ఇలా ఎదుర్కోండి ఇట్లా. కానీ మేము ఆల్రెడీ నేను మన పాత బస్తీ అంటే హైదరాబాదు సార్ ఇన్ఛార్జ్ అయితే నేను కోఆర్డినేటర్గా పనిచేశాను. చేసి అక్కడ ఏంటి అని అంటే ముస్లిం ఓట్లు కూడా చాలా గల్లంత అయిపోయినాయి. అంటే వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కూడా తలబట్టుకుంటూ ఉన్నారు దీనికి. మామూలు మన ఓట్లు, ముస్లిం ఓట్లు, హిందూ ఓట్లు అయితే చాలా వరకు లేవు, 40% పోయినాయి. అందుకనేసి దీన్ని చాలా ఇదిగా తీసుకుంటాం. ఈసారి అయితే బీజేపీ పప్పులు ఉడకోకుండా ఫస్ట్ మా రాష్ట్రాన్ని కాపాడుకొని తర్వాత దేశానికి విధంగా పనిచేస్తాం. వాళ్ళు ఒక గ్రౌండ్ వర్క్ అనేది పెట్టుకొని బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మనకు ఎవరెవరైతే మద్దతు ఇస్తారో వాళ్ళని ఒక ఫిల్టర్ చేసుకొని వాళ్ళే ఉంచుకొని మిగతా వారి తీసుకొని ఎక్కువగా మైనార్టీకి సంబంధించిన వాళ్ళే తీస్తున్నారు, నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. అవునవును, అదే మైనార్టీ వాళ్ళు. నేను గత నెల రోజుల నుంచి నేను పాత బస్తీ పనిచేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చాలా పగడబందీగా ఉంటాం మేడం, మేము మీలాగా ఎంఐఎం వాళ్ళు చెప్తున్నారు మీలాగా మేము క్యాంపెయినింగ్లు అవి చేయం, మేము ఓట్లు కాపాడుకుంటాము, మాది చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. ఈ వాళ్ళ భాషలో ఈ నా కొడుకులు మా ఓట్లే తీసేస్తున్నారు అని చాలా ఇది అగ్రెసివ్గా ఉంది, ఇది ఇలా కరెక్ట్ కాదు, వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని అన్ని పార్టీలు. నేనేమంటున్నానంటే ఎవరు ఓట్ బ్యాంక్, ఇప్పుడు బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ మనం చేసిన మంచి పనులకి మళ్ళీ మన ఓటింగ్ పెరుగుద్ది అని నేనేమంటున్నానంటే ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, అందరం కలిపి బీజేపీకి బుద్ధి చెప్పి మన ఉనికి కాపాడుకోవాలనేది నా ఉద్దేశం. ఓకే, అంటే ఏదైతే ప్రభుత్వము బీజేపీ అనేది 3వ టర్మ్ కూడా రావడం జరిగిందో సెంట్రల్లో, అంటే మాది ఏదైతే పాలన నచ్చిందో దానికి సంబంధించి మమ్మల్ని ఎన్నుకుంటున్నారు, తెలంగాణలో వస్తాము, ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాము, మా మీద అక్రమంగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అనేది కూడా చెప్పుకుంటున్నారు కదా. ఏమండి ఇప్పుడు తెలియట్లేదా, ఇప్పుడు అక్కడ మార్పు రావచ్చు, ఎక్కడ మన దీదీది ఉంది కదా మమతా బెనర్జీది, మార్పు రావచ్చు. ఓకే 3 సార్లు గవర్నమెంట్ ఉంది, ఎవరికైనా 2 సార్లు తర్వాత బోర్ కొట్టేస్తారు. కానీ అది ఏంటి ఒక ఉగ్రవాది చర్యలాగా చేశారు ఆమెని, అవునా కాదా? ఇప్పుడు ఆమె కూడా కొన్ని విధాలుగా అట్లాగే కాంగ్రెస్కి హ్యాండ్ ఇచ్చింది, అది ఉంది. కానీ ఆమెని అట్లాగ చేసి అలాగ చేయడం అనేది ఆ ఓటింగ్ అంతా లాగేసుకోవటం, ఇదంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చారు అని ఏదో నిరూపించాలని ఏదో చేయాలని వీళ్ళ దొంగతనం బయటపడుతుంది. ఎన్ని రోజులు ఇప్పుడు పిల్లి ఎన్ని రోజులన్నీ కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, వాళ్ళ పని అట్లానే ఉంది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. ఏదో ఒక రోజు బయటకు వస్తారు, తొందరలోనే బయటకు వస్తారు, ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి. ఏ మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా, దేశ మంత్రి అయినా ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి అయితే కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టరు. బాయ్ జప్తా తీసుకొని రోడ్డు మీద నుంచోబెడతారని నేను చెప్తున్నాను.